న్యూస్ ఛానల్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. నవంబర్ 2 నుంచి చంద్రబాబు లండన్ పర్యటన. మత్తు ఇచ్చి భార్యను చంపిన వైద్యుడు. కవి కొల్లూరి ఇక లేరు. భారీగా మావోయిస్టుల లొంగుబాట్లు. 2 రోజుల్లో 258 మంది నక్సల్స్ లొంగిపోయారు. మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలవాలి. అమిత్ షా. ముందు మనల్ని మనం కాపాడుకోవాలి. ఆసన్న. లొంగిపోవాలని ఇతర మావోయిస్టులకు పిలుపు. ఢిల్లీ, అమరావతి ప్రగతి పరుగు. వికసిత ఏపీతోనే వికసిత భారత్. ఏసీబీ వలలో మరో లంచావతారం. ఈశాన్య రుతుపవనాలు వచ్చేశాయి. అది నాణ్యత లేని మద్యమే. అద్దేపల్లి నకిలీ మద్యం కేసులో ల్యాబ్ నివేదిక. బరువును తగ్గించే వాటర్ యాపిల్. ఈరోజు వార్తలను చూద్దాం. నవంబర్ 2 నుంచి చంద్రబాబు లండన్ పర్యటన. భారత పరిశ్రమల సమాఖ్య సహకారంతో నవంబర్ 14, 15 తేదీల్లో విశాఖ వేదికగా నిర్వహించనున్న భాగస్వామ్య సదస్సును విజయవంతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం జాతీయ, అంతర్జాతీయ రోడ్ షోలను ప్లాన్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పారిశ్రామిక ప్రముఖులు, పెట్టుబడిదారులు, విధానాల రూపకర్తలను విశాఖ వేదికపైకి చేర్చి ఏపీని పెట్టుబడులకు గమ్యస్థానంగా ప్రపంచానికి చాటి చెప్పడమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. ఇందులో భాగంగా లండన్లో నిర్వహించనున్న అంతర్జాతీయ రోడ్ షోలో సీఎం చంద్రబాబు పాల్గొంటారు. దీనికోసం నవంబర్ 2 నుంచి 5 వరకు ఆయన లండన్లో పర్యటించనున్నారు. సీఎంతో పాటు ఆయన ముఖ్య కార్యదర్శి కార్తికేయ మిశ్రా కూడా లండన్ వెళ్లేందుకు ప్రభుత్వం అనుమతిచ్చింది. ఈ మేరకు సీఎంఓ ప్రధాన కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. మత్తు ఇచ్చి భార్యను చంపిన వైద్యుడు. అనారోగ్యాన్ని దాచి పెళ్లి చేశారన్న కోపంతో రగిలిపోయిన ఓ వైద్యుడు తన భార్యకు మత్తు ఇంజెక్షన్లు ఇచ్చి చంపేశాడు. బెంగళూరు నగరంలోని విక్టోరియా ఆసుపత్రిలో చర్మరోగ నిపుణురాలిగా సేవలందించే డాక్టర్ కృతికారెడ్డికి జనరల్ సర్జన్ మహేంద్రరెడ్డితో 2024 మే 26న వివాహం జరిగింది. కొంతకాలానికి ఆమెకు ఆరోగ్య సమస్యలు తలెత్తాయి. అజీర్తి, గ్యాస్ట్రిక్, లో షుగర్తో బాధపడేవారు. పెళ్లికి ముందే ఆమెకు ఆ సమస్యలున్నాయని, వాటిని దాచిపెట్టి పెళ్లి చేశారని మహేంద్రరెడ్డి అనుమానించారు. 6 నెలల క్రితం ఆమెకు ఆరోగ్య సమస్యలు మరింత తీవ్రమయ్యాయి. ఈ క్రమంలో ఏప్రిల్ 21న నగరంలోని తన పుట్టింటికి వెళ్లారు. కడుపు నొప్పి కంటూ ఆమెకు అక్కడే మహేందర్రెడ్డి ఐవీ ఇంజెక్షన్ ఇచ్చారు. మరుసటి రోజు అక్కడే విశ్రాంతి తీసుకోవాలని సూచించి ఆ రాత్రికి మరో ఐవీ డోసు ఇచ్చారు. 23న కృతిక తన భర్తకు వాట్సాప్లో తనకు నొప్పి ఎక్కువగా ఉందని మెసేజ్ పెట్టారు. ఆ రోజు రాత్రికి ఇంటికి వచ్చిన మహేంద్ర మరోసారి ఇంజెక్షన్ ఇచ్చారు. ఆ మరుసటి రోజు అంటే 24వ తేదీ ఉదయం స్పృహ కోల్పోయిన ఆమెను కుటుంబ సభ్యులు సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆమె మృతి చెందిందని తెలిపారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతోందని, పోస్ట్మార్టం అవసరం లేదని మహేంద్రరెడ్డి వారించే ప్రయత్నం చేశారు. రేడియాలజిస్ట్గా పనిచేస్తున్న కృతిక అక్క డాక్టర్ నిఖితారెడ్డి చెల్లి మృతిపై అనుమానం వ్యక్తం చేశారు. దీంతో ఫోరెన్సిక్ ల్యాబ్లో పరీక్షించారు. అది సహజ మరణం కాదని, అనస్థీషియా హైడోస్ కారణంగా మృతి చెందారని నివేదిక వచ్చింది. వైద్య పేరిట తన భార్యను డాక్టర్ మహేంద్రరెడ్డి కుట్రపూరితంగా హత్య చేసినట్లు తేలింది. పోలీసులు ఆయన్ను బుధవారం అరెస్ట్ చేశారు. హత్య జరిగిన 6 నెలల తర్వాత వాస్తవం వెలుగులోకి వచ్చింది. కవి కొల్లూరి ఇక లేరు. సాహితీ లోకంలో ఎక్స్రే కొల్లూరిగా ప్రఖ్యాతిగాంచిన కొల్లూరి సూర్యనారాయణమూర్తి గురువారం సాయంత్రం తాడేపల్లిలోని ఓ ఆసుపత్రిలో కన్నుమూశారు. ఆయనకు భార్య, ఒక కుమార్తె ఉన్నారు. కొల్లూరి రాసిన ఓ కవిత పేరు ఎక్స్రే. ఆ పేరుతోనే సాహితీ లోకంలో ప్రఖ్యాతిగాంచారు. అమలాపురంలో పుట్టి పెరిగారు. విజయవాడ వచ్చి స్థిరపడ్డారు. ఎక్స్రే సాహిత్య సాంస్కృతిక సేవా సంస్థ స్థాపించి అనేక సాహిత్య, సాంస్కృతిక సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఆనాటి మినీ కవితా ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. విజయబాబు సంపాదకత్వంలోని చిరంజీవి మాసపత్రికలో ఉపసంపాదకులుగా కొంతకాలం పనిచేశారు. మంచి సాహిత్యాన్ని రికార్డు చేసే ప్రయత్నంలో భాగంగా కవిత్వానికి ఎక్స్రే అవార్డులను అందజేశారు. 40 ఏళ్లుగా ఎక్స్రే అవార్డులను ఇచ్చిన ఘనత ఎక్స్రే కొల్లూరికే దక్కుతుంది. తెలుగు సాహిత్యంలో ఎక్స్రే అవార్డు తెలియని సాహితీవేత్త ఉండరంటే అతిశయోక్తి కాదు.
విజయవాడలో ఎన్నో గొప్ప సాహితీ కార్యక్రమాలు నిర్వహించారు. తుమ్మలపల్లి క్షేత్రీయ కళాక్షేత్రంలో శ్రీశ్రీ విగ్రహం ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు. లయన్స్ క్లబ్లో చేరి అనేక సామాజిక సేవా కార్యక్రమాలు చేసి కీలక పదవులు పొందారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో జన్మభూమి కవి సమ్మేళనం, 24 గంటలు కవి సమ్మేళనం వంటివి నిర్వహించి సాహిత్య చరిత్రలో తన ప్రత్యేకత చాటుకున్నారు. సాహిత్య సేవని కొల్లూరి ఒక గొప్ప అనుభూతిగా ఆస్వాదించేవారు. ఈ సంవత్సరమే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉగాది పురస్కారంతో ఆయనను సత్కరించింది. సాహిత్య సాంస్కృతిక రంగాలకు కొల్లూరి మరణం తేరని వెలితిగా మిగిలిపోతుంది. కొల్లూరి మృతి పట్ల తెలుగు రాష్ట్రాల్లోని పలు సాహిత్య సంస్థలు నివాళులు అర్పించాయి. ప్రముఖ కవులు సంతాపం ప్రకటించారు. భారీగా మావోయిస్టుల లొంగుబాట్లు. ఆపరేషన్ కగార్ దెబ్బకు మావోయిస్టులు భారీ ఎత్తున లొంగుబాట పడుతున్నారు. మొన్న అగ్రనేత మల్లోజుల వేణుగోపాలరావు అలియాస్ అభయ్తో పాటు 61 మంది మావోయిస్టులు లొంగిపోగా, గురువారం ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని కాంకేర్ పోలీసుల ఎదుట 50 మంది, బీజపూర్ జిల్లాలో మరో 140 మంది మావోయిస్టులు లొంగిపోయారు. వీరిలో కేంద్ర కమిటీ సభ్యుడు, దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ ముఖ్య నాయకుడు తక్కెళ్లపల్లి వాసుదేవరావు అలియాస్ ఆసన్న కూడా ఉన్నారు. ఆయన వెంట దండకారణ్య కమిటీలో ముఖ్య నాయకులుగా వ్యవహరించిన రాజమల్లు, రనిత కూడా ఉన్నారు. తొలుత వీరంతా ఉప్పారి ఘాట్ వద్ద సమావేశమయ్యారు. అనంతరం బోట్లపై ఇంద్రావతి నదిని దాటి బీజపూర్ చేరుకున్నారు. అక్కడి నుంచి వారిని ప్రత్యేక బస్సుల్లో బీజపూర్ జిల్లా బైరంగఢ్ పోలీస్ క్యాంప్కు తరలించారు. అక్కడి నుంచి జగదల్పూర్కు తీసుకెళ్లారు. వీరు తమ వెంట 70 తుపాకులు, పేలుడు సామాగ్రిని తీసుకెళ్లారు. కాంకేర్లో లొంగిపోయిన 50 మందిని కూడా జగదల్పూర్కు తరలించారు. మావోయిస్టులు ఇంత పెద్ద మొత్తంలో లొంగిపోవడం ఇదే మొదటిసారి. 2 రోజుల్లో 258 మంది నక్సల్స్ లొంగిపోయారు. మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలవాలి. అమిత్ షా. గడిచిన 2 రోజుల్లో 258 మంది మావోయిస్టులు లొంగిపోయారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పారు. ఛత్తీస్గఢ్లో గురువారం 170 మంది, అంతకు ముందు రోజు 27 మంది, మహారాష్ట్రలో 61 మంది మావోయిస్టులు ఆయుధాలు అప్పగించి లొంగిపోయారని తెలిపారు. నక్సలిజంపై పోరులో ఇది భారీ విజయమన్నారు. మావోయిస్ట్ పార్టీ అగ్రనేత మల్లోజుల వేణుగోపాలరావు సహా భారీ సంఖ్యలో నక్సలైట్లు లొంగిపోతున్న నేపథ్యంలో షా ఎక్స్లో పోస్ట్ పెట్టి తాజా పరిస్థితులను వివరించారు. ఛత్తీస్గఢ్లోని అబూజ్మడ్, ఉత్తర బస్తర్ ప్రాంతాలు మావోయిస్టుల నుంచి విముక్తి పొందాయని ప్రకటించేందుకు సంతోషంగా ఉందన్నారు. ప్రస్తుతం మావోయిస్టుల ప్రభావం దక్షిణ బస్తర్కు మాత్రమే పరిమితమైందని, వారిని భద్రతా బలగాలు త్వరలోనే తుదముట్టిస్తాయని చెప్పారు. మోదీ ప్రభుత్వ విధానం స్పష్టంగా ఉందని, లొంగిపోయే వారికి స్వాగతం పలుకుతామని, అలా కాకుండా ఆయుధాలు వదిలిపెట్టబోమంటే వారిని భద్రతా బలగాలు తుడిచిపెట్టేస్తాయన్నారు. ముందు మనల్ని మనం కాపాడుకోవాలి. ఆసన్న. లొంగిపోవాలని ఇతర మావోయిస్టులకు పిలుపు. సాయుధ పోరు చేస్తున్న మావోయిస్టులు ముందుగా ఆయుధాలు అప్పగించి ప్రాణాలు కాపాడుకోవాలని ప్రభుత్వానికి లొంగిపోయిన ఆ పార్టీ అగ్రనేత ఆసన్న పిలుపునిచ్చారు. లొంగిపోవాలనుకుంటున్న మావోయిస్టులు తనను సంప్రదించవచ్చంటూ తన ఫోన్ నంబర్ను వెల్లడించారు. ప్రభుత్వానికి లొంగిపోయేందుకు వెళుతున్న సమయంలో గురువారం జగదల్పూర్లో మీడియా ప్రతినిధులతో ఆసన్న మాట్లాడారు. సాయుధ పోరు చేస్తున్న సహచరులారా, నేను ఈ నిర్ణయం తీసుకోవలసి రావడం కొందరికి అభ్యంతరకరంగా ఉంది. అయితే ఏ పరిస్థితుల్లో ఈ నిర్ణయం తీసుకోవలసి వచ్చిందో అర్థం చేసుకోవాలని కోరుతున్నాను. మీరు కూడా ఆలోచించాలి. మీ భద్రతపై ఆందోళనగా ఉంది. ముందుగా మనల్ని మనం కాపాడుకోవాలి. తర్వాత ఏం చేయాలనేది ఆలోచించుకోవచ్చు. అవకాశాలను సద్వినియోగం చేసుకోవచ్చు. లొంగిపోవాలనుకునే మావోయిస్టులు నన్ను సంప్రదించేందుకు నా నంబర్ ఇస్తున్నా. మీ ఆలోచనలు చెప్పవచ్చు అని వ్యాఖ్యానించారు. ఢిల్లీ అమరావతి ప్రగతి పరుగు. వికసిత ఏపీతోనే వికసిత భారత్. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధితోనే భారతదేశ అభివృద్ధి ముడిపడి ఉందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో రాయలసీమ అభివృద్ధి ఎంతో కీలకమని అభిప్రాయపడ్డారు. ఢిల్లీ, అమరావతి కలిసి ప్రగతిని పరుగులు తీయిస్తాయని స్పష్టం చేశారు. ఏసీబీ వలలో మరో లంచావతారం. ఏసీబీ వలకు కమర్షియల్ ట్యాక్స్ ఉద్యోగి చిక్కాడు. వన్ టౌన్లోని ఓ ఎలక్ట్రికల్ వ్యాపారికి చెందిన సరుకు రిలీజ్ చేయడానికి డబ్బు డిమాండ్ చేసి తీసుకున్న కమర్షియల్ ట్యాక్స్ ఉద్యోగి కొండపల్లి శ్రీనివాసరావును
గురువారం రాత్రి ఏసీబీ అధికారులు చాకచక్యంగా పట్టుకున్నారు. గవర్నర్పేట కమర్షియల్ ట్యాక్స్ విభాగంలో కొండపల్లి శ్రీనివాసరావు సబార్డినేట్గా పనిచేస్తున్నారు. అతనితో పాటు మరికొందరు ఉద్యోగులు గురువారం రాత్రి వన్ టౌన్ జెండా చెట్టు ప్రాంతంలో తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎలక్ట్రికల్ షాప్ నిర్వహిస్తున్న జోగారావు చౌదరి సరుకును కమర్షియల్ ట్యాక్స్ ఉద్యోగులు ఆపి బిల్లులు పరిశీలించారు. ఆ బిల్లులను కొండపల్లి శ్రీనివాసరావు చింపేసి 40,000 రూపాయలు డిమాండ్ చేయగా జోగారావు 16,000 రూపాయలు ఇచ్చాడు. అనంతరం జోగారావు ఏసీబీ అధికారులకు సమాచారం ఇచ్చాడు. ఏసీబీ డీఎస్పీ ప్రసాదరావు ఆధ్వర్యంలో సిఐ రంగారావు జెండా చెట్టు వద్దకు వెళ్లి మిగతా డబ్బు తీసుకుంటున్న కొండపల్లి శ్రీనివాసరావును పట్టుకున్నారు. అనంతరం అతనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. శ్రీనివాసరావు ప్రతి నెల పెద్ద మొత్తంలో డబ్బు డిమాండ్ చేసి వసూలు చేస్తున్నట్లు పలువురు వ్యాపారులు తెలిపారు. ఈశాన్య రుతుపవనాలు వచ్చేశాయి. దేశం నుంచి నైరుతి రుతుపవనాలు పూర్తిగా నిష్క్రమించాయి. అదే సమయంలో దక్షిణాదిలోని 5 వాతావరణ సబ్ డివిజన్లపై ప్రభావం చూపే ఈశాన్య రుతుపవనాలు ప్రవేశించాయి. ఈ మేరకు భారత వాతావరణ శాఖ గురువారం బులెటిన్ను విడుదల చేసింది. నైరుతి సీజన్లో దేశంలో పుష్కలంగా వర్షాలు కురిశాయి. 4 నెలల సీజన్లో 869.6 మిల్లీమీటర్లకు గాను 937.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. జూన్ 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు నైరుతి సీజన్గా పరిగణిస్తున్న అక్టోబర్ 15న రుతుపవనాలు పూర్తిగా వైదొలగాల్సి ఉంది. అయితే ఒకరోజు ఆలస్యంగా గురువారం దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి నైరుతి రుతుపవనాలు వైదొలిగాయి. అదే సమయంలో తమిళనాడు, పుదుచ్చేరి, కోస్తాంధ్ర, రాయలసీమ, దక్షిణ కర్ణాటక, కేరళల్లో గురువారం ఈశాన్య రుతుపవనాలు ప్రవేశించాయి. గడిచిన 24 గంటల్లో తమిళనాడు, కేరళ, కోస్తాంధ్ర, రాయలసీమల్లో వర్షాలు కురవడం, బంగాళాఖాతం మీదుగా తూర్పు ఈశాన్య గాలులు భూ ఉపరితలంపైకి వీయడంతో ఈశాన్య రుతుపవనాలు ప్రవేశించినట్లు ఐఎండీ నిర్ధారించింది. అది నాణ్యత లేని మద్యమే. అద్దేపల్లి నకిలీ మద్యం కేసులో ల్యాబ్ నివేదిక. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో అద్దేపల్లి జనార్దన్ రావు తయారు చేసిన మద్యంలో నిబంధనల ప్రకారం ఉండాల్సిన ప్రమాణాలు లేవని తేలింది. ఈ మద్యం అత్యంత ప్రమాదకరమైనది కాకపోయినా అందులో స్ట్రెంత్, నాణ్యత ప్రమాణాల కంటే తక్కువగా ఉన్నాయని రుజువైంది. ఇబ్రహీంపట్నంలో నకిలీ మద్యం తయారీ గోదాము నుంచి ఎక్సైజ్ అధికారులు స్వాధీనం చేసుకున్న మద్యం సరుకు నమూనాల ల్యాబ్ నివేదిక గురువారం ఎక్సైజ్ ఉన్నతాధికారులకు చేరింది. గోదాములో మద్యం తయారీకి ఉపయోగించిన ముడి సరుకు, రసాయనాలు, స్పిరిట్తో పాటు తయారు చేసిన మద్యంను అధికారులు సీజ్ చేసిన విషయం తెలిసిందే. ఈ మొత్తం సరుకుకు సంబంధించిన 45 రకాల నమూనాలను పరీక్షల నిమిత్తం కాకినాడలోని ప్రాంతీయ ఎక్సైజ్ ప్రయోగశాలకు పంపారు. బరువును తగ్గించే వాటర్ యాపిల్. వాటర్ యాపిల్లో 90% కన్నా ఎక్కువ నీరు ఉంటుంది. వేసవి కాలంలో శరీరానికి తేమ అందించేందుకు ఇది ఉత్తమమైన పండు. వాటర్ యాపిల్ బరువును తగ్గించేందుకు ఎంతో సహాయపడుతుంది. తక్కువ క్యాలరీలతో పాటు ఎక్కువ నీరు, ఫైబర్ ఉండడం వల్ల పొట్ట నిండిన భావన కలిగి ఎక్కువ తినకుండా ఉండేలా చేస్తుంది. ఇది తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ కలిగిన పండు. డయాబెటిక్ రోగులకు మంచిది. ప్యాంక్రియాస్ పనితీరును మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఇందులో ఉన్న పొటాషియం మరియు సోడియం శరీరంలోని రక్తపోటును నియంత్రించడంలో సహాయపడతాయి. కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించేందుకు వాటర్ యాపిల్ సహాయపడుతుంది. వాటర్ యాపిల్లో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఇది హిమోగ్లోబిన్ స్థాయిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. వాటర్ యాపిల్ మూత్ర మార్గానికి సంబంధించిన ఇన్ఫెక్షన్లు, దాహం వంటి సమస్యలను తగ్గించడంలో సహాయపడతాయి. ఇది సహజ డయూరిటిక్గా పనిచేస్తుంది. దీంట్లో విటమిన్ సి ఎక్కువగా ఉండటం వల్ల చర్మం మెరిసేలా యాంటీ ఏజింగ్ లక్షణాలు ఉన్నట్లు భావించబడుతుంది. చర్మంపై వృద్ధాప్య లక్షణాలను తగ్గించడంలో వాటర్ యాపిల్ సహాయపడుతుంది. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. డెన్మార్క్ ఓపెన్ క్వార్టర్స్లో సాత్విక్ జోడీ. భారత స్టార్ డబుల్స్ జోడీ సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి డెన్మార్క్ ఓపెన్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నమెంట్ క్వార్టర్ ఫైనల్కు దూసుకెళ్లారు. గురువారం జరిగిన రెండో రౌండ్లో ఈ ద్వయం 21-19, 21-17తో చైనీస్ తైపీకి చెందిన లీజీ హుయి, యాంగ్పో సాన్ జంటపై విజయం సాధించింది. సనత్ ఆయుష్ డబుల్ సెంచరీలు. రంజీ ట్రోఫీలో ఢిల్లీ బ్యాటర్లు సనత్ సాంగ్వాన్, ఆయుష్ దోసేజా అదరగొట్టారు. సనత్ ఆయుష్ డబుల్ సెంచరీలతో కదం తొక్కడంతో హైదరాబాద్తో జరుగుతున్న ఎలీట్ గ్రూప్ డి మ్యాచ్లో
ఢిల్లీ భారీ స్కోరు సాధించింది. మళ్లీ ఓడిన టైటాన్స్. ప్రో కబడ్డీ లీగ్లో తెలుగు టైటాన్స్ వరుసగా రెండో పరాజయాన్ని చవిచూసింది. గురువారం 26-33తో యుముంబా చేతిలో కంగుతింది. టైటాన్స్ తరపున విజయ్ మలిక్ టాప్ స్కోరర్గా నిలిచాడు. ముంబా జట్టులో అజిత్ చౌహాన్ రాణించాడు. మహిళల ప్రపంచ కప్ సెమీస్లో ఆస్ట్రేలియా బంగ్లాపై ఘన విజయం. వన్డే ప్రపంచ కప్లో ఆస్ట్రేలియా అజేయంగా దూసుకెళ్తోంది. అటు బంతితో ఇటు బ్యాట్తో విజృంభించిన కంగారు జట్టు బంగ్లాదేశ్ను చిత్తు చేసింది. ప్రపంచ కప్లో ఈనాడు శ్రీలంక వర్సెస్ దక్షిణాఫ్రికా మధ్యాహ్నం 3 గంటల నుంచి. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి సమరం న్యూస్ ఛానల్లో మళ్ళీ కలుద్దాం. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం న్యూస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.